వెల్కమ్ టు డాలస్ టాకీస్. ఈ వీడియోలో మనం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరియు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోస్ నటించిన కల్కి 2098 AD చిత్రం గురించి మాట్లాడుకుందాం. కోవిడ్ కి ముందే ప్రారంభించిన కోవిడ్ వల్ల నిర్మాణానికి కొంచెం ఆలస్యం అయ్యి ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఇవాళ విడుదలైంది. ఇక కథ విషయానికి వస్తే 2898 నాటికి ప్రపంచంలో మానవాళి మనుగడకి చాలా కష్టంగా ఉంటుంది. ప్రపంచం అంతా అంతమైపోయి కేవలం ఒకే ఒక కాశీ నగరం మాత్రం మిగిలి ఉంటుంది. అక్కడ కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అది తాను దేవుడిని అని చెప్పుకునే సుప్రీం యాస్కిన్ కంట్రోల్లో ఉంటుంది. అతను ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి ఫెర్టిలేషన్ చేయించి ఆ సీరంతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అయితే ఫెర్టిలేషన్ చేయించిన తర్వాత ఆ గర్భాన్ని ఎవరు కూడా 90 రోజుల కంటే ఎక్కువ ఉంచుకోలేకపోతూ ఉంటారు. ఒక మహిళ మాత్రం రహస్యంగా 150 రోజులు మోస్తుంది. అది కనిపెట్టిన సుప్రీం యాస్కిన్ మనుషులు ఆ సీరం ని ఎక్స్ట్రాక్ట్ చేయబోయే సమయంలో చాలా కట్టుదిట్టమైన ఆ కాంప్లెక్స్ నుంచి ఆ మహిళ తప్పించుకుంటుంది. ఆ మహిళ ఎలా తప్పించుకుంది, తప్పించుకోవడానికి ఎవరు సాయం చేశారు, తప్పించుకుని ఎక్కడికి వెళుతుంది, తప్పించుకుపోయిన ఆ మహిళని సుప్రీం యాస్కిన్ తిరిగి తన కాంప్లెక్స్ కి తెచ్చుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు, చివరికి అతని ప్రయత్నం ఫలించిందా లేదా ఎవరైనా ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డారా, అసలు ఆ గర్భంలో నుంచి పుట్టబోయే బిడ్డ ఎవరు, చివరికి ఏమైంది అని తెలుసుకోవటమే మిగిలిన సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే నాగ్ అశ్విన్ ఈ కథని హిందూ మైథాలజీకి ఎక్స్టెన్షన్ గా అల్లుకున్న విధానం బాగుంది. సప్త చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ క్యారెక్టర్ ని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఈ కథని కన్వే చేయడం కోసం రాసుకున్న సన్నివేశాలు, పాత్రల పరిచయాలు, స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ చాలా నిరుత్సాహపరిచింది. సన్నివేశానికి మధ్య అనుసంధానం కూడా కరెక్ట్ గా అనిపించలేదు. ఒక ముక్కలో చెప్పాలంటే మొదటి భాగం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించింది అని చెప్పొచ్చు. అయితే రెండవ భాగంలో గర్భిణీ స్త్రీ కాంప్లెక్స్ నుంచి తప్పించుకుని తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో కొంతమంది సహాయం చేస్తారు. అక్కడ జరిగే పోరాట సన్నివేశాలు హై క్వాలిటీ విజువల్స్ తో చాలా ఇంటెన్సివ్ గా ఇంట్రెస్టింగ్ గా సాగాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఒక ముక్కలో చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా హై క్వాలిటీ విజువల్స్ తో చాలా బాగా అనిపించాయి. ఇక నటినట్ల విషయానికి వస్తే భైరవ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ లో ప్రభాస్ చాలా బాగా నటించాడు. తర్వాత అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ ప్రెజెన్స్ చాలా బాగుంది అనిపించింది. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ క్యారెక్టర్ లో అలరించాడు. అలాగే శోభన, దీపికా పడుకోన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు వాళ్ళ పాత్రల మేరకు బాగానే నటించారు. అలాగే మధ్యలో రామ్ గోపాల్ వర్మ, SS రాజమౌళి, విజయ్ దేవరకొండ క్యామియో అపియరెన్స్ తో అలరించారు. ఈ రివ్యూని మీకు అందించిన వారు ప్రపంచంలోనే మొట్టమొదటిగా అన్ని రకములైన విద్యా బోధనలను ఆన్లైన్ ద్వారా ప్రపంచ నలుమూలలా అందిస్తున్న సంస్థ ఈనైస్ నందు అన్ని వయసుల వారికి అవసరమైన IT, నాన్ IT, ఆర్ట్స్ అండ్ ఫిట్నెస్ క్లాసులు నేర్పించడంతో పాటు విద్యార్థులకు విదేశాలలో చదువుకునే అవకాశం మరియు ఉద్యోగ అవకాశాలని కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు www.enice.com ని సందర్శించండి. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన ఈ కల్కి 2898 AD చిత్రం మొదటి భాగం నిరుత్సాహపరిచింది, రెండవ భాగం మాత్రం కొంతవరకు అలరించింది అని చెప్పగలను. దీనికి పార్ట్ 2 కూడా రాబోతుందనే విషయం మనకి చివరిలో తెలుస్తుంది. భారతీయ చిత్రాన్ని ప్రపంచ స్థాయికి పరిచయం చేయాలనే నాగ్ అశ్విన్ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పగలను. డాలస్ టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2.5/5. ఇంకొక రవితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఈ రవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్రతి వారం విడుదలయ్యే కొత్త చిత్రాల రివ్యూల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాలస్ టాకీస్ ఛానల్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్.